అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నిన్న బీజేపీ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటనపై మాట్లాడడానికి మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. చెప్పండి మేడం, నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తున్నా కాంగ్రెస్ కార్యకర్తల దాడిని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవృత్తి దీంట్లో కనపడుతుంది. వారి యొక్క ప్రవృత్తి ఏందో ఈ సంఘటన ద్వారా కనపడతా ఉంది మనకు. ఒక జాతీయ పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ఏదైనా నిరసనలు తెలపాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నిరసన తెలుపుకోవచ్చు, లేదా దీక్షలు చేయొచ్చు. ఏదైనా ఈరోజు చట్టపరంగా అనేక రకంగా వాళ్ళు కూడా దీక్ష చేసిండు మొన్న రకరకాలుగా. వాళ్ళు కూడా దీక్ష చేయాలని కూడా దీక్ష చేయొచ్చు, నిరసన తెలుపొచ్చు. కానీ మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసే మటుకు సమంజసం కాదు. మన భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఎదురుగా గాంధీ భవన్ ఉంటుందా? ఇటువంటి సాంప్రదాయాలు మంచివా? ముఖ్యమంత్రి గారు ఏం నేర్పిస్తున్నారు, ఏం చూపిస్తున్నారు, ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు? లేనిపోని గొడవలు రావాలి ఈ రాష్ట్రంలో, ఒకనొరు కొట్టుకోవాలి. శాంతి భద్రతలు ముందే లేవు, ఎందుకంటే ఆయన దగ్గరనే హోంశాఖ ఉండే. శాంతి భద్రతలే లేవు ఈ రాష్ట్రంలో. సొంత పార్టీ వాళ్ళే ఇంకో పార్టీ ఆఫీస్ దాడి చేస్తుంటే అక్కడ దాని పరిస్థితి అంతా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిపాలన ఎంత చక్కటి పరిపాలన నిర్వహిస్తున్నాడో ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన ద్వారానే అర్థమవుతుంది. ఇది సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి సంఘటనలు, ఈ విధమైనటువంటి దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నా. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఒక రోజు కూడా వాళ్ళు అక్కడ గాంధీ భవన్ ఉండదు. ఇటువంటి సంఘటనలు చేసి రెచ్చగొట్టి రాష్ట్రంలో లేనిపోని గందరగోళాలు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించేటటువంటి వాళ్ళు కంట్రోల్ చేయడానికనే రాదు. ముందే శాంతి భద్రత కంట్రోల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి సంఘటనలు సృష్టించి దాని తర్వాత ఇంకేదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద రంగు పుల్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం కూడా సహించేది లేదు. దానికి తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు ఏమన్నా చేశారా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ ఘటనపై? తప్పకుండా వారు చేసినటువంటి సంఘటన పైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది, గట్టి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. అంటే పూర్తిగా బీజేపీ ఎంపీలు మహిళా నాయకురాలని కూడా చూడకుండా జాతీయ నాయకులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి కామెంట్లు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కామెంట్లు వాళ్ళు చేసేది అలవాటే ఇంకోరికి నేర్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇటువంటివి మాట్లాడి రెచ్చగొట్టి నేర్పించి మరి ఇంకోరి మీద బురదలడం సమంజసం కాదు. సో మొత్తానికి ఏదైతే బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడి ఘటనను పూర్తిగా ఎంపీ డీకే అరుణ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బీజేపీ పార్టీ కనుక తలుచుకుంటే గాంధీ భవన్ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలకు నేర్పించేది ఇదేనా అంటూ కూడా ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.